రఘునందన్ గారు నమస్తే అండి. నా పేరు నవత. రానున్న రోజుల్లో తెలంగాణలో స్థానిక సంస్థలు, మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వాటి ఫలితాలు మోదీ ఎన్నికలుగానే మాత్రమే జరిగాయి. సంస్థాగతంగా సైద్ధాంతికంగా ఎదిగిన బీజేపీ తెలంగాణ గ్రామ లెవెల్లోకి వెళ్లడంలో నాయకులు సరిగా పనిచేయట్లేదనే ఒక వాదన చాలా గట్టిగా వినిపిస్తుంది. అబద్ధాన్ని నిజం అని కాంగ్రెస్ పార్టీ ఎంత గట్టిగా ప్రజల్లోకి తీసుకెళ్తుందో, నిజాన్ని నిజం అని చెప్పడంలో తెలంగాణ నాయకులు అంత గట్టిగా పనిచేయట్లేదనే ఒక వాదన కూడా మీడియాలో బాగా చర్చ నడుస్తుంది, ప్రజల మధ్య కూడా చర్చ నడుస్తుంది. దీనికి ఏం చెప్తారు? ఎందుకంటే అమిత్ షా గారికి సంబంధించిన ఫేక్ వీడియో ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్ సోషల్ మీడియా నుంచే వెళ్ళిందని ఢిల్లీ పోలీసులు వచ్చారు. ఆ తర్వాత అది ఏమైందో తెలియదు, కానీ అబద్ధపు ఫేక్ వీడియో ద్వారా కాంగ్రెస్ ప్రభావం చూపగలిగింది, కానీ అది అబద్ధం అని చెప్పడంలో బీజేపీ అంత సఫలీకృతం కాలేదు అనే వాదన కూడా ఉంది. దీనికి ఏం చెప్తారు? సో కంట్రిబ్యూటర్ గా జీవితాన్ని ప్రారంభించిన నేను మీడియా మీద ఆరోపణలు చేయడం నాకు ఇష్టం లేదు, కానీ జర్నలిస్టులం అని చెప్పుకోవడం ఇష్టం లేక ఎర్ర జెండాను పక్కకు పెట్టి విశ్లేషకుల ముసుగులో వచ్చి మమ్మల్ని విమర్శించాలనుకునేటువంటి పెద్దలకి నేను చాలా సందర్భాల్లో టీవీ ఛానల్ వేదికలుగానే ముఖాముఖిలోనే చెప్పినట్టు ఇప్పుడు కూడా చెప్తానే ఉన్నాను. భారతీయ జనతా పార్టీ సిద్ధాంత పునాదుల మీద కార్యకర్తల బలంతో ఎదిగినటువంటి పార్టీ. 100% మా నాయకుడు నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రధాని ఉండాలని ప్రజలందరూ ముక్త కంఠంతో కోరుకున్నారు. కాబట్టి దానివల్ల కొంత పార్లమెంట్కి జరిగిన ఎన్నికల్లో మాకు ప్లస్ జరిగింది అనేది వాస్తవం. దాన్ని ఎవరు కూడా డిస్ప్యూట్ చేయాల్సినటువంటి అవసరం లేదు, అంశం కూడా కాదు. రెండోది, మీరు అన్నట్టు స్థానిక సంస్థలలో మీకు నిజంగా బలం ఉందా అని అడుగుతా ఉన్నారు. మాకు బలం చాలా ఉంది. ఎందుకంటే మేము ఎప్పుడో అన్ని జిల్లా కేంద్రాలని, తెలంగాణలో ఉన్న 10 జిల్లా కేంద్రాలని మేము ఎప్పుడో గెలిచినాం. 1-2 జిల్లా కేంద్రాల మీద మహబూబ్ నగర్ బీజేపీ గెలిచింది, సంగారెడ్డి బీజేపీ గెలిచింది, నిజామాబాద్ బీజేపీ గెలిచింది. ఎప్పుడు గెలిచారు ఎమ్మెల్యేలు? మాకు సంస్థాగత బలం లేకపోతే ఎప్పుడు గెలుస్తాం? మేమంతా నమ్మినటువంటి కార్యకర్తలు కూడా పోటీ చేస్తారు. పార్టీ గుర్తులేదు కదని నేను గెలిచి వస్తే కూడా పార్టీకి చేస్తానంటారు. కొన్ని సందర్భాల్లో అన్అవాయిడబుల్ సర్కమ్స్టాన్సెస్ లో అట్లా జరుగుతుంది. రెండోది, లోకల్ బాడీ ఎలక్షన్స్ కి వచ్చేసరికి మీరు గమనించాల్సింది ఏంటంటే, స్థానిక సంస్థలకి నిధులు రాష్ట్ర ప్రభుత్వం నుంచి నేరుగా వస్తాయనేటువంటి ఒక అపప్రదతోటి రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ వాళ్ళనే ఎంపీటీసీలను, కౌన్సిలర్లు గెలిపిస్తే మా ఊరికో మా ఊరికో 4 పైసలు వస్తాయని ప్రజల పర్సెప్షన్ కూడా అట్లా ఉంటుంది. దాని అర్థం బీజేపీ లేదని కాదు, బీజేపీ ఉన్నది, గ్రామాల్లో ఉంది, ఊర్లలో ఉంది. గ్రామాల్లో బీజేపీ లేకపోతే 100% గ్రామాలు ఉన్నటువంటి దుబ్బాకలో ఉప ఎన్నికలో ముఖ్యమంత్రి చదువుకున్న ఊర్లో దుబ్బాకలో బీజేపీలో గెలిచింది. కానీ బరాబర్ అన్ని ఊర్లలో ఉన్నాం. సమయం, సందర్భం, క్యాండిడేచర్, సో మెనీ ఇష్యూస్ కౌంట్స్. ఒక ఎన్నికకి ఇంకొక ఎన్నికకి పొత్తుండదు, పొంతనుండదు, అసలు సారూప్యత ఉండదు. ఆ రోజు నిలిచినటువంటి 4 చూసి ఎవరు బాగుంటారు సర్పంచ్ కానీ కొన్ని సందర్భాల్లో ప్రజలు నిర్ణయం తీసుకుంటారు. వీరు 3 సార్లు ఓడిపోయి ఉంటారు, వీరి దగ్గర పైసలు ఎక్కువ ఉండి ఉంటాయి, వీరికి కులబలం ఉండి ఉంటుంది. అంటే రకరకాల ఈక్వేషన్స్ కౌంట్ అవుతాయి. దానికి పార్టీ గుర్తు కంటే ఎక్కువ స్థానికంగా ఉండేటువంటి కార్యకర్తలు ఆ ఊర్లో వారు ఇచ్చినటువంటి సేవలు, వారి బిహేవియర్ ఎట్లుంది అనే దాన్ని బట్టి రిజల్ట్ వస్తుంది. బట్ వీఆర్ స్ట్రాంగ్ ఎనఫ్ ఇన్ ఆల్ బూత్స్. ఇదేదో మీరు పైన గెలిచి వచ్చినారు, కింద ఏం లేదు కాదు. మేము కింది నుంచే వచ్చినాం, పునాదుల నుంచే వచ్చినాం. ఇంకొంచెం సంఘటితం చేసుకుంటాం. ఎక్కడైనా 1-6 చోట్ల ఇబ్బందులు ఉంటే గెలిచిన ఎంపీలు అందరం కూడా స్థానిక సంస్థలలో మా నాయకుల్ని తయారు చేసుకోవడానికి మాత్రమే పనిచేస్తాం తప్ప ఇంకొకటి కాదు.